జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే. కూలీ వార్ 2 ఈ రెండు కూడా ఆగస్టు 14 రిలీజ్ కానున్నాయి. అయితే ప్రీ సేల్ చూసుకున్నట్లయితే కూలీ దూసుకుంటూ వెళ్తుంది. వార్ 2 మాత్రం బజ్ లేదన్నట్టుగా తెలుస్తుంది. దీనికి బజ్ లేకపోవడానికి కారణం ఏంటి? ప్రీ సేల్స్లో రెండిట్లో ఒక స్టేటస్ ఏంటి? ఏది ఎక్కువగా ఉంది? అంటే బజ్జి లేకపోవడానికి కారణాలు రకరకాలు ఉన్నాయండి. హిందీలో ఏంటంటే ఈ సినిమా బజ్జి లేకపోవడానికి ప్రధాన కారణం హృతిక్ రోషన్ ఫామ్లో ఏం లేడు. అతను పెద్దగా ఏం లేదు. ఇతను మిస్కాస్టింగ్ అని హిందీలో చాలా మంది అనుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మిస్కాస్టింగ్ అంటే ఇతనికి పెద్ద కుదరలేదు. అతన్ని పోయి అతని హైట్ ఇతనేంది వీళ్ళకి తెలియదు కదా. వీళ్ళు ఇప్పటి వరకు చూసింది అది త్రిబులారే కదా. సో ఇతనేమి ఇది ఎఫెక్టివ్గా వాళ్ళకి ఆనలేదు అక్కడ. అంటే పవర్ఫుల్గా ఉండాలి అనేది వాళ్ళకి అనిపించలేదు. సో సినిమా చూస్తే ఉండొచ్చేమో తెలియదు కానీ అదొకటి. రెండోది టీజర్ రిలీజ్ అయినప్పుడైతే భయంకరమైన ట్రోల్స్ వచ్చాయి హిందీలో. అంటే క్వాలిటీ లేదు టీజరు, దీనికేమో 400 కోట్లు అంటున్నారు. 400 కోట్లు ఏమి స్క్రీన్ మీద కనబడలేదు, విజువల్స్ క్వాలిటీ లేదు. పైగా ఇది స్పెయిన్, తర్వాత ఇటలీ, అబుదాబి ఇలాగంతా తీసారని చెప్తున్నారు. ఆ క్వాలిటీ రాలేదని బాగా విమర్శలు వచ్చాయి. దాని తర్వాత ఆగస్టు 14 రిలీజ్ కూడా నచ్చలేదు వాళ్ళకి. ఇదేంటంటే ఒక రకమైన దేశభక్తి సినిమా. అంటే దేశానికి సంబంధించిన ఒక స్పై, మన దేశానికి సంబంధించిన నేషనల్ ఇంటెలిజెంట్ రా అంటారు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఎస్పినోజ్కి సంబంధించిన ఒక స్పైగా ఇతను కబీర్ దల్వాల్ అనే పేరుతో రిషిక్ రోషన్ ఫారిన్ కంట్రీస్కి వెళ్తాడు. అక్కడ ఏదో జరుగుతుంది, మన యాంటీగా మారిపోతాడు. అతన్ని చంపడం కోసం విక్రమ్ అని ఎన్టీఆర్ క్యారెక్టర్, విక్రమ్ కూడా అదే స్పెషల్ ఆపరేటింగ్ యూనిట్ అనమాట, ఎలిట్ ఫోర్స్ అంటారు. ఆ ఎలిట్ ఫోర్స్ సంబంధించి ఇతన్ని పంపిస్తారు. అయితే వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక ఫ్యామిలీ డ్రామా ఉందని నిన్న లీక్ అయింది. అదేంటంటే వీళ్ళిద్దరు సవితి, అంటే తండ్రి ఒకడే తల్లులు వేరు, అన్నదమ్ములు. బట్ సవితి కొడుకు అంటారు కదా, స్టెప్ మదర్. సో దానివల్ల వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక రైవలరీ ఉంటుంది. ఇతనికి ఎన్టీఆర్కి ఒక గ్రెడ్జ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి అనేది ఒకటి. సో ఇది అక్కడ సెట్ కాలేదు. అంటే దీని పట్ల అందరికీ ఇదేంటంటే సీరియస్ గా డ్రామా ఎమోషన్ ఉంటుంది తప్ప ఒక ఎంటర్టైనింగ్, మనం అంటాం కదా సమగ్ర షడ్గురు భోజనం అన్ని కలిసి షడ్రుచుల భోజనం అంటారు కదా, అట్లా షడ్రుచుల భోజనంగా లేదు ఇది. సీరియస్ యాక్షన్ సినిమా. సీరియస్ యాక్షన్ సినిమా కొంతమంది ఆడియన్స్కే నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా వెళ్ళి కూర్చోవాలంటే కొంత ఇబ్బంది. సో ఆ ప్రాబ్లం ఈ సినిమాకు ఉంది. హిందీలో 14th రిలీజ్ అవ్వడం కూడా నచ్చలే. ఎందుకు నచ్చలేదంటే 14th అనేది పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే. ఇండియాలో 15th ఇండిపెండెన్స్ డే అయితే వాళ్ళకి పాకిస్తాన్కి 14th ఇండిపెండెన్స్ డే. సో పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే రోజు ఇది రిలీజ్ అవ్వడం కూడా అక్కడ నార్త్లో ఈ ఫీలింగ్స్ ఎక్కువ. పాక్ ఇండియా మధ్య ఈ పేట్రియాటిజం ఎక్కువ, సౌత్లో పెద్దగా పట్టించుకోరు కానీ. సో అది కూడా ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వల్లంతా కూడా బడ్జ్ అనేది లేదు అక్కడ. అక్కడ హిందీలో మామూలుగా 9,000 షోలు వేద్దాం అనేది ప్లాన్ చేశారు. అయితే 5,000 థియేటర్లు అన్నారు. ఇప్పుడు ఆ 9,000 షోలకు సంబంధించి వాళ్ళకి పెద్ద కలెక్షన్స్ రాలేదు. అట్లాగే తెలుగులో 115 షోలకు మాత్రమే అడ్వాన్సులు ఇప్పుడే ఓపెన్ అయింది, వచ్చాయని చెప్తున్నారు. ఓవరాల్గా వీళ్ళకి డాలర్స్లో చూస్తే US లో $60,000 మాత్రమే వచ్చిందని చెప్తున్నారు. ఇది దేవర కంటే కూడా తక్కువ అని చెప్తున్నారు. 4,000 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయినాయి. హిందీలో అయితే $47,000 కూడా రాలేదు. సో ఇదంతా పూర్గా ఉంది. అంటే బడ్జీ రాలేదు. ఇంకొక పక్క అమీర్ ఖాన్ అందరికి ఫోన్లు చేసి, అక్కడ డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్ వాళ్ళకి ఫోన్లు చేసి, కూలీ ఖచ్చితంగా కూలీ తీసుకోండి, నాది పూచి మీకు 100% లాభాలు వస్తాయి అని పర్సనల్ కాల్స్ చేస్తున్నాడు అమీర్ ఖాన్ హిందీలో. సో ఎందుకంటే ఇది హిందీలోనే ప్రధానంగా ఆడాలండి. తెలుగులో ఇది ఓన్ చేసుకోవట్లేదు ఎవరు. ఇది తెలుగు సినిమా అని వీళ్ళు చెప్పారు కానీ ఎన్టీఆర్ హిందీకి పోవడం కాదు, హృతిక్ రోషన్ తెలుగుకి వచ్చాడు, ఇది తెలుగు సినిమా అని ఆయన ఏదో చెప్పాడు. పాపం ప్రొడ్యూసర్ కాబట్టి అవన్నీ చెప్పాలి. 90 కోట్లు కొన్నాడు ఆయన, 90 కోట్ల వ్యాపారం జరగదు ఇది.
ఎందుకంటే అందరూ అటువైపు వెళ్తారు. దాన్ని కూడా ఏషియన్ వాళ్ళు ఉన్నారు. అవును. సో కాబట్టి అది బిజినెస్ ఎక్కువ దొరుకుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే దీనికి తెలుగు సినిమాగా ఇది ఓన్ చేసుకోలేదు. అవును. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ లీడ్ చేయాలి, ఎన్టీఆర్ సెకండ్ రోల్ చేయడం ఏంటి, విలన్ అనేదే జనాలు నమ్ముతున్నారు. అవును. ఇప్పుడు నిన్నటి నుంచి వదులుతున్నారు ఆ, విలన్ ఎన్టీఆర్ కాదంట, అతనే విలన్ అంటే. ఇవన్నీ సోది కథ అందరికీ తెలిసి వాళ్ళు ఎవరు ఇదిగా లేరు. అవును. ఇప్పుడు చెప్పిందే కథ, అతనే మెయిన్ రోల్. ఉమ్, ఎందుకంటే మనకి బోర్న్ ఐడెంటిటీ ఇవన్నీ కూడా ఇదే స్టోరీ. అవును. ఒక ఏజెంట్ వెళ్తాడు, ఆ ఏజెంట్ ఆ సంస్థకి యాంటీగా మారిపోతాడు, అది దేశద్రోహిగా అతన్ని చిత్రీకరిస్తారు, ఇతన్ని పట్టుకోవడానికి ఇంకొకరిని పంపిస్తారు. కాబట్టి అతని డ్రామా అది. అతను అంటే అతను దేశాన్ని కాపాడాలి, అతను ఒక ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల తను కాపాడుకోవాలి, తను వచ్చినాడికి తెలియజేయాలి. అట్లా అట్ ద సేమ్ టైమ్ ఈ సంస్థలో ఉండే కొంత దేశద్రోహాన్ని బయట పెట్టాలి. ఇన్ని పనులు ఉంటాయి అతనికి. ఇతనికి ఎన్టీఆర్ క్యారెక్టర్కి ఒకే పని, అతన్ని చంపాలి. సో ఇంతకంటే ఏముండదు ఇతనికి. కాబట్టి అతనే ఇంపార్టెంట్ క్యారెక్టర్. ప్రొటాగనిస్ట్ ఎవరు? హృతిక్ రోషన్. ఇది ఇక్కడ అందరికి తెలుసు. ఇప్పుడు నువ్వేదో చెప్పడానికి ఎవడు నమ్మడు. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే సౌత్ ఇండియా అంతా కూడా రజనీకాంత్ ఫేవర్ అండి. నిన్న కేరళలో ఒక థియేటర్లో కొట్టుకుంటున్నారు ప్రీ రిలీజ్ టికెట్లు పోవడానికి. ఆ వీడియో వైరల్ అయింది. రజనీకాంత్ మామూలుగా టికెట్ దొరకకపోతే చేతులు నరుక్కుంటారు తమిళోళ్ళు, మామూలు కాదు వాళ్ళు. నేను ఎందుకంటే మా తమిళనాడుకి 8 kilometers లో మా ఊరు ఉంటుంది, నాకు తెలుసు తమిళ కల్చర్ అంతా. సో రజనీకాంత్ ఫేవర్ అలా ఉంటది అక్కడ. ఫ్లాప్ అయినా హిట్ అయినా వాళ్ళకి సంబంధం లేదు, ఓపెనింగ్స్ అలా ఉంటాయి. సో అలాగా ఇప్పుడు రజనీకాంత్ సినిమా చూస్తే ఓవరాల్ గా నాన్ థియేటర్కల్ బిజినెస్ అంటే ఓటీటీ కానీ, ఇంటర్నేషనల్ రైట్స్ కానీ, మ్యూజిక్ రైట్స్ కానీ, శాటిలైట్ కానీ అన్నీ కలిపి 250 crores అయిందని శాక్నిల్ సైట్ చెప్తుంది. అది కాకుండా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఓవర్సీస్ ఒక 33, ఇదొక 14 ఇండియా కోట్లు వచ్చింది. సో అంటే ఎంత 47 కోట్లు వచ్చింది ఓవరాల్గా. ఈ 250 ఇది ఒక 50 వేసుకుంటే 300 కోట్లు ముందుగానే వాళ్ళకి వచ్చేసింది. బడ్జెట్ 400 వేసుకున్నా 300 కోట్లు వచ్చేసింది. అంటే 70% పైన వాళ్ళకి వచ్చేసింది. సో అది రజనీకాంత్ ఆ సినిమాకి. ఎందుకంటే ఆ సినిమా చూడాలనే ఫీలింగ్ అందరికి కలుగుతుంది. ట్రైలర్ కానీ చూస్తే దాంట్లో ఉన్న కాస్టింగ్, మనకైతే నాగార్జున, కన్నడ వాళ్ళకి ఉపేంద్ర, అమీర్ ఖాన్ ఉన్నాడు, శృతి హాసన్, సత్యరాజు, ఫుల్ డ్రామా ఉంది. రెండోది అతను ఓటమి విరిగిన డైరెక్టరు. ఇప్పటి వరకు 5 సినిమాలు తీస్తే 5 సినిమాలు ఒకటి కూడా ఫ్లాప్ లేదు. కాబట్టి అన్నీ కూడా దానికి అనుకూలంగా ఉన్నాయి. ఇదేమో అయాన్ ముఖర్జీ ఎవడో ఇక్కడ తెలియదు, డైరెక్టర్ ఎవడో తెలియదు మనకి. బ్రహ్మాస్త్ర అది ఫ్లాప్ సినిమా, దాని గురించి నిన్న మాట్లాడాడు. హృతిక్ రోషన్ పెద్దగా అతను అవుట్డేటెడ్ స్టార్ లాగా ఉంటాడు, ఇక్కడ ఎవరు అసలు పట్టించుకోరు కూడా. హృతిక్ రోషన్ పెద్దగా ఒకప్పుడు క్రేజ్ ఉండేది. హృతిక్ రోషన్ అంటే అమ్మాయిలకి పిచ్చ క్రేజ్ ఉండేది. ఇవాళ అతనికి ఏమీ లేదు. సో ఎన్టీఆర్కి ఏమో మెయిన్ క్యారెక్టర్ కాకపోయా, ఇతనికి లవ్లు డ్యూయెట్లు ఉంటాయో లేదు తెలియదు. ఒక్క సాంగ్ మాత్రం ఏదో సలామానాల్ అనే సాంగ్ నాట్ లాగా ఉంటది, అది ఇదని చెప్తున్నారు. అది కూడా ఫుల్ గా ఏమి రిలీజ్ చేయలేదు, ప్రోమో మాత్రమే చేశారు. ఇలాగా సరి అయిన మార్కెటింగ్ లేదనేది ఒకటండి ఈ సినిమాకి. రెండోది ఆ సినిమాలో ఇందాక చెప్పినట్టుగా ఆల్రెడీ అన్ని రకాల రుచులు, అన్ని రకాల ఎమోషన్స్, మసాలా లేదు, సీరియస్ ఇద్దరి మధ్య ఇది ఉంది. సో ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి అన్నమాట. సో పైగా ఇక్కడేమో ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ తెలుగుదేశం కావచ్చు, ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్యాచ్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనికి యాంటీగా ఉండే అవకాశం ఉంది. సో వీటన్నిటి వల్ల బజ్జి లేదు, కూలీకే బజ్జి ఉంది. ఇప్పటికైతే సినిమా బాగుందని టాక్ వస్తే చెప్పలేం, కూలీ ఫ్లాప్ అయ్యి ఇది హిట్ అవ్వచ్చు, ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఆయన రజనీకాంత్ కాపాడలేడు, ఫ్లాప్ సినిమాని కాపాడలేదు. ఆల్రెడీ ఆయన బోల్డ్ పోయినాయి, ఇక్కడ కొన్న వాళ్ళకి లాస్ వచ్చింది, చెప్పలేము. అది సినిమా బాగుండి టాక్ వస్తే కుబేరాకి కూడా ఏం బజ్జి లేదు, కానీ ఓపెనింగ్ డే నుంచి అది మోతు టాక్ తెలిపాయి. అలాగే రేపు వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు ట్రెండ్ చూస్తే మాత్రం వార్ 2కి యాంటీగా ట్రెండ్ ఉంది అన్ని రకాలుగా. ఎందుకంటే ఫైనల్ గా మనం ఎన్ని మాట్లాడినా కలెక్షన్లో అబద్ధాలు చెప్పు, అదే కదా ఫైనల్ క్రైటీరియా, అదే కదా. హిట్ ఫ్లాప్ క్రైటీరియా ఏంటి? ఎంత పెట్టాడు, ఎంత వచ్చింది, ఇంతే క్రైటీరియా.
సో వాళ్ళు ఆల్రెడీ 75 వచ్చేసింది వాళ్ళకి ముందే. వీళ్ళకి ఎంత 1% కూడా రాలేదు. ఇదేమో 400 కోట్లు బడ్జెట్, ఎన్టీఆర్కి 70 కోట్లు, అతనికి 50 కోట్లని నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. సో ఇక్కడే పోయింది అది 130 కోట్లు కాబట్టి 120 కోట్లు. సో కష్టమే అండి ఇప్పటికైతే. బాగుందని టాక్ వస్తే చెప్పలేం.